మధ్యవర్తిగా ఉన్న కామేష్ ఏం చేశాడు? సూసైడ్ నోట్లో మౌనిక ఏం రాసింది? ఆమె ఆత్మహత్యలో ఎవరెవరి పాత్ర ఎంత? కామేష్ ను అదుపులోకి తీసుకునే ఎస్ఐ తాట తీశాడు. అసలు సూసైడ్ నోట్లో ఏముంది? కామేష్ ఎందుకు ఎస్ఐ చితకబాదాడు? ప్రాణాలు తీయడమే కాదు, తీసుకునేలా ప్రేరేపించడము హత్యా నేరమే. రియల్ లైఫ్ లో జరిగిన సినిమాటిక్ క్రైమ్ ఇది. మౌనిక ఉండే కాలనీలోనే ఉండేవాడు ఫోటోగ్రాఫర్ అయిన కామేష్. నాగార్జునకు ఫ్రెండ్ అయిన ఇతను కూడా ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. కానీ మౌనిక ఎంతసేపు నాగార్జునతోనే మాట్లాడేది. కామేష్ వైపు కనీసం కన్నెత్తైనా చూసేది కాదు. ఎలాగైనా ఆమెకు దగ్గరవ్వాలని, తన ప్రేమ విషయం చెప్పాలని ఎదురు చూసేవాడు కామేష్. కానీ నాగార్జున వల్ల అది కుదిరేది కాదు. ఎప్పుడైతే నాగార్జున ప్రేమ విషయమై మౌనిక ఇంట్లో గొడవ జరిగిందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు కామేష్. రే, మీ పెళ్లికి మౌనిక పేరెంట్స్ ఒప్పుకోకపోతే నువ్వు చచ్చినట్లు తనను లేపుకుపోయి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నీకు పైసా కట్నం రాదు. అంతేకాదు, ఏ పండగ వచ్చినా నిన్ను అల్లుడిగా పిలవరు. నీ తిప్పలు నువ్వు పడాల్సిందే. అవసరమా ఇదంతా? నా మాట విని వదిలేరా అంటూ రకరకాలుగా మౌనికపై చాడీలు చెప్తూ ఈర్ష్యా ద్వేషాలను పెంచాడు కామేష్. కామేష్ మాటలు విన్న నాగార్జునకు మనసు విరిగిపోయింది. మౌనికకు గుడ్ బై చెప్పాలనుకున్నాడు. నాగార్జున సైడ్ అయిపోయాక కామేష్ ఎంటర్ అయ్యాడు. నీకేం భయం లేదు. నాగార్జున ఇంకెప్పుడు నీ జోలికి రాడు. అయినా వాడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. వీకెండ్ లో అమ్మాయిలతో తిరుగుతాడు తెలుసా అంటూ మౌనికకు నాగార్జునపై లేనిపోని చాడీలు చెప్పాడు కామేష్. నాగార్జునును విలన్ గా చేస్తూ మౌనికకు దగ్గరయ్యాడు కామేష్. ఆమెకు క్లోజ్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లాంటి బంధం ఏర్పడసాగింది. ఇలాంటి సమయంలో మళ్లీ నాగార్జున ఎంటర్ అయ్యాడు. సారీ మౌనిక, ఎంత ట్రై చేసినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నువ్వు లేని ప్రతి క్షణం గుండె ఆగిపోయినట్లు అనిపిస్తోంది. నువ్వు కాదంటే చావే గతి అన్నాడు. మౌనిక సెన్సిటివ్ కావడంతో వెంటనే కరిగిపోయింది. వరి అవ్వకు, ఎప్పట్లాగే ఉండు. నీ హద్దుల్లో నువ్వుండు, నా హద్దుల్లో నేనుంటా అంది. వాళ్ళిద్దరినీ అలా చూసిన కామేష్ తట్టుకోలేకపోయాడు. ఏం చేసైనా సరే మౌనికను తన వశం చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజు నుంచి కామేష్ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. నువ్వు నన్నే ప్రేమించాలి,
లేదంటే మనిద్దరికి పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని ఊరంతా పాంప్లెంట్లు పంచుతా. అంతేకాదు మనిద్దరం కలిసి దిగిన ఫోటోని అందరికీ చూపిస్తా. అప్పుడు చచ్చినట్లు నువ్వు నన్నే చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకో పరువు పోతుంది. మీ అమ్మ మీ నాన్న ఊరేసుకుంటారు. అయినా నానా తంటాలు పడి మిమ్మల్ని ఇద్దరిని విడగొడితే మళ్లీ కలిసిపోతారా? చూస్తాను. నాకెందుకు లొంగవో చూస్తాను. నా సంగతి నీకు తెలీదు. నాగార్జునను చంపైనా సరే నిన్ను దక్కించుకుంటాను అంటూ రకరకాల బెదిరింపులు. రాను రాను కామేష్ టార్చర్ ఎక్కువడంతో భరించలేకపోయింది మౌనిక. ఎప్పుడు అవే బెదిరింపుల ఆలోచనలు. ఎక్కడ తన గురించి నలుగురికి చెడుగా చెబుతాడోనని ఎక్కడలేని భయం. కామేష్ మాటల్ని తన తల్లిదండ్రులు నమ్మితే ఏ ఉరివేసుకుంటారోని టెన్షన్. ఇలా ప్రతిక్షణం నరకం అనుభవించింది. తన చావే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంది. సీక్రెట్ గా సూసైడ్ నోట్ రాసింది. ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరై చావే దిక్కనుకునేంత శాడిజాన్ని చూపించిన కామేష్ మాటలు మౌనికకు బతుకుపై విరక్తి కలిగించాయి. ఇక ఈ ప్రపంచంలో క్షణం కూడా బతకలేనని పాయిజన్ తీసుకుని చనిపోయింది. యూత్, మౌనిక కథే మీకు మేలుకొలుపు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ ఆకర్షణల వైపు చూడకండి. మీ కెరీర్ను డెవలప్ చేసుకుని మీ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చండి. చాలామందిలాగే ప్రేమలో పడిన మౌనిక చేసిన చిన్న చిన్న తప్పులే ఆమెకు తీరని శాపాల్లా మారాయి. కామేష్ లాంటి కంట్రీలు లేని చోటు లేదు. కాబట్టి వెంటనే ఎవరితోనూ ఫ్రెండ్షిప్లు అవి చెయ్యొద్దంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.